హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్. వర్కౌట్ చేసి చాలా రోజులైంది. ప్రతి ఒక్క మెన్కి ఫిజిక్స్ దగ్గరికి వచ్చేసరికి ఒక డ్రీమ్ ఉంటుంది. నేను కరెక్ట్ ఫామ్లో ఒక 10 పుషప్స్ అన్నా చేస్తే చాలు అన్నట్టు. అలాగే నాకు కూడా ఒక డ్రీమ్ ఉంది, ఒక రోజు మొత్తంలో నేను 500 పుషప్స్ చేయాలని. అది ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. కాకపోతే ఈరోజు ఫస్ట్ డే. నేను ఈరోజు ఎన్ని పుషప్స్ చేస్తానో తెలియదు. ఈరోజు ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే నేను 500 పుషప్స్ని రీచ్ కావడానికి నాకు ఎంత టైం పడుతుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అందులో ఈరోజు డే 1. ఇవి ఫస్ట్ సెట్ ఆఫ్ పుషప్స్. నేను టోటల్గా 5 సెట్స్ కొట్టిన. 3 సెట్స్ ఏమో నార్మల్ పుషప్స్, ఇంకో 2 సెట్స్ ఏమో డైమండ్ పుషప్స్ కొట్టిన. నార్మల్ పుషప్స్ ఫస్ట్ సెట్లో వచ్చేసి 25 కొట్టిన, తర్వాత 2 సెట్లు కలిపి 25 కొట్టిన. తర్వాత డైమండ్ పుషప్స్ ఏమో 2 సెట్లు కలిసి 15 మాత్రమే కొట్టిన. నేను నార్మల్గా రెగ్యులర్గా వర్కౌట్ చేసినప్పుడు నార్మల్ పుషప్స్ సింగిల్ సెట్లో 30 ప్లేస్ కొట్టేటోని, డైమండ్ పుషప్స్ ఏమో 15 to 20 కొట్టేటోని. ఇప్పుడు అనిపిస్తుంది రెగ్యులర్గా వర్కౌట్ చేయకపోతే బాడీలో ఎనర్జీ ఏ లెవెల్లో డౌన్ఫాల్ అవుతుందని. నేను సెట్కి మధ్యలో 1 నుంచి 1.5 మినిట్ రెస్ట్ తీసుకొని 5 సెట్స్ కొట్టిన. ఆ 5 సెట్స్లో మొత్తం టోటల్గా 65 పుషప్స్ మాత్రమే కొట్టగలిగిన. నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఒక 100 పుషప్స్ కూడా కొట్టలేకపోయినా 5 సెట్స్లో అని. మీరు కూడా పుషప్స్ చేయడం స్టార్ట్ చేయండి, బాడీని మంచి షేప్లోకి తెచ్చుకోండి. మీరు ఒక్క సెట్లో ఎన్ని పుషప్స్ చేయగలుగుతారు, లేకపోతే మీరు డేకి 500 పుషప్స్ చేయాలనుకుంటే మీకు ఎన్ని డేస్ టైం పడుతుందో కామెంట్ చేయండి. నేను ఒక 32-35 డేస్లో డేకి 500 పుషప్స్ చేయడం రీచ్ అవుతామని నేను అనుకుంటున్నా. మీరు కూడా చేయడం స్టార్ట్ చేయండి. లెట్స్ గ్రో టుగెదర్. 60 పుషప్స్ అయిపోయిన తర్వాత మన బాడీ కండిషన్ ఇది అంత గ్రేట్గా ఏమనిపిస్తలేదు. కాకపోతే మనం డేకి 500 పుషప్స్ వచ్చేసరికి గ్రేట్గా వేద్దాం బాడీని.